రైట్. ఒక్కసారి సత్యం ఉందా మా న్యూస్ డెస్క్లో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ సత్యం ఉన్నారు. సత్యం, తెలంగాణలో నువ్వా నేనా అన్న తరహాలో 8-8-1 అట్లా వస్తుంది. ఇంకా ట్రెండ్స్ ఎట్లా ఉండబోతున్నాయి? ప్రస్తుతానికి జాతీయ అంటే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్లు మించి ప్రస్తుతానికి ఫలితాలు కనబడుతున్నాయి. ప్రస్తుతానికి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్డీఏ కూటమి 278 స్థానాల్లో ఆధిక్యంగా ఉంది. ఇక ఇండియా కూటమి 220 స్థానాల్లో ప్రస్తుతానికి ఆధిక్యంలో ఉంది. అంటే దాదాపు ఎన్డీఏకి ఇండియా కూటమికి కేవలం 50 స్థానాల్లో మాత్రమే ప్రస్తుతానికి లీడ్లో ఉన్నాయని చెప్పొచ్చు ఎన్డీఏ కూటమి. అంటే మెజారిటీగా యూపీలో ఇండియా కూటమి దాదాపు 37 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది. ఇక ఇండియా కూటమి 38 స్థానాల్లో యూపీలో మెజారిటీ స్థానాల్లో ముందంజలో ఉన్నాయని చెప్పొచ్చు. ఇక పశ్చిమ బెంగాల్లో 25 స్థానాల్లో అంటే ఇండియా కూటమి అదేవిధంగా టీఎంసీ రెండు పార్టీలు రెండు ఈ కూటమికి సంబంధించి టీఎంసీతో కలిపి 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయని చెప్పొచ్చు. ఇక కేరళలో కాంగ్రెస్ అదేవిధంగా లెఫ్ట్ పార్టీల కూటమికి సంబంధించి 19 స్థానాల్లో ప్రస్తుతానికి లీడ్లో ఉన్నాయి. అంటే మొన్న వచ్చిన ఎగ్జిట్ పోల్ను మించి అంటే ఇండియా కూటమికి ఎగ్జిట్ పోల్ను మించి ప్రస్తుతానికి లీడ్లు కొనసాగుతున్నాయని చెప్పు. దీంతో ఎగ్జిట్ పోల్ రోజు ఎన్డీఏ కూటమికి ఇచ్చిన దాదాపు క్లియర్ మెజారిటీ ఇవ్వడంతో ఆ రోజు సెన్సెక్స్ దాదాపు 2000 పాయింట్లకు పెరిగింది. కానీ ప్రస్తుతానికి ఒక్కసారిగా 1300 పాయింట్లు నష్టాల్లో ప్రస్తుతానికి సెన్సెక్స్ కొనసాగుతుంది. దీంతో ఈ ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా రెండు కూటమిలు అంటే ఎన్డీఏ కూటమి అదేవిధంగా ఇండియా కూటమి మధ్య హోరాహోరీగా ప్రస్తుతానికి పోరు కొనసాగుతుందని చెప్పొచ్చు. ఫలితాలు అంటే ఎగ్జిట్ పోల్స్కు మించి ఇండియా కూటమి స్థానాలు దాదాపుగా ఎక్కువ స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతుంది. ఎన్డీఏ కూటమితో గట్టి పోటీని ప్రస్తుతానికి వస్తున్న ఫలితాలను బట్టి ఇండియా కూటమి కూడా ఆధిక్యంలో ఎక్కువ స్థానాల్లో కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు. తాజాగా ఎన్డీఏ కూటమి 275 స్థానాల్లో అదేవిధంగా ఇండియా కూటమి 228 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుందని చెప్పొచ్చు. వెంకట్.